మా వారు నా విషయంలో ఎప్పుడు కూడా తర్జన భర్జన చేస్తూనే ఉంటారు. మార్కెట్ కి వెళ్ళిన ప్రతిసారి కూడా దొండకాయల దగ్గరే గొడవస్తూ ఉంటుంది. అయ్యో దొండకాయల దగ్గర గొడవ ఏంటక్క అనుకుంటారా? నాకు తెలుసు. దొండకాయల్ని నేను ఎప్పుడు తీసుకున్నా కూడా చిన్న చిన్న దొండకాయల్ని ఏరుకొని మరీ తీసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే అవి త్వరగా పండిపోవు, అలాగే ఫ్రెష్ గా ఉంటాయి కూడా. అంటే మీడియా వీడియోలో చూడండి, లావుగా ఉన్న దొండకాయలను మనం ఎప్పుడు కట్ చేసినా కూడా కొంచెం ఆరెంజ్ షేడ్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. త్వరగా ఈజీగా పండిపోవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేనైతే అలా అయితే చూసి మరీ తీసుకున్న వాటికి కూడా ఆరెంజ్ షేడ్ వచ్చినాయి కదక్క అంటూ ఉంటారా? మా ఆయన పక్కన ఉండగా నా పప్పులు ఉడుకుతాయి, గుప్పిడి కాయలను అయితే అలా వేసేసారు. చేసేదేమి లేక ఇక ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా ఇక సైలెంట్ గా అయితే వచ్చేసాను. పొరపాటున హస్బెండ్ తో కలిసి మార్కెట్ కి కానీ షాపింగ్ కానీ వెళ్ళామంటే మన పనులు అయితే అస్సలు చకచకా తీసుకో, చకచకా నడువు పదా అంటూ వాళ్ళు తరిమే తరముడికి మనం తీసుకోవాల్సిన సామానం కూడా మర్చిపోతూ ఉంటాం కదా. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? కమెంట్ లో చెప్పండి. వారికి దొండకాయ ఫ్రై అయితే అస్సలు నచ్చలేదు. కొబ్బరి వల్ల టేస్ట్ అయితే చాలా చెడిపోయింది అన్నారు. ఒక ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. ఎందుకు వచ్చిన గొడవలేదు దీంతో నాకు అనుకుని శుభ్రంగా పచ్చడి వేసుకుని తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. మరి నాకైతే దొండకాయ ఫ్రై బానే ఉంది. నచ్చితే లైక్ చేసి, కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఉంటాను. బై బై. థ్యాంక్ యూ.